బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. చౌకీదార్ కాదు చోర్ అని ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ కేసును ముఖ్యంగా సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీపై వేయడం జరిగింది. ప్రధానంగా రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో మేము ఈ కేసుని సమగ్రంగా విచారిస్తాం, అన్ని ఆధారాల్లో పరిగణలోకి తీసుకుని ముఖ్యంగా పిటిషనర్స్ ఏవైతే రివ్యూ పిటిషన్ పైన ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ సందర్భంగా రాహుల్ గాంధీ ఇటు అమేథీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. చౌకీదారే చోరని సుప్రీంకోర్టు నిర్ధారించింది అన్న వ్యాఖ్యలను ఆయన చేయడం జరిగింది. ఇది కోర్టు ధిక్కరణకి, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకి భిన్నంగా రాహుల్ గాంధీ మాట్లాడాడు. అవే అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది అన్న అంశాలని జోడిస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించి రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీలోపు రాహుల్ గాంధీ ఈ నోటీసుల పైన స్పందించాల్సి ఉంటుంది. తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈ రఫేల్ యుద్ధ విమానాల వివాదానికి సంబంధించి 30,000 కోట్ల కుంభకోణం జరిగింది. మోడీయే దీనికి ప్రధాన సూత్రధారి. అనిల్ అంబానీ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ వచ్చే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా మోడీ వ్యవహరించారు. నేరుగా ప్రధాని కార్యాలయమే ఈ రఫేల్ డీల్ ఒప్పందంలో ఇన్వాల్వ్ అయి ఉంది అన్న అంశాలని గత నుంచి కూడా రాహుల్ గాంధీ ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానిస్తూ రావడం జరిగింది. అయితే ఈ రివ్యూ పిటిషన్ ఏదైతే డిసెంబర్ 18వ తేదీన గతేడాది దాఖలైన పిటిషన్లని తోసిపుచ్చుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లు ముఖ్యంగా ప్రశాంత్ భూషణ్, అలాగే ఇటు అరుణ్ చౌరీ, శత్రుఘ్న సిన్హా, ఈ విధంగా కొంతమంది నేతలు ముఖ్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన తీర్పు ఇటీవలే వెలువడడం జరిగింది. ముఖ్యంగా మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దీని పట్ల పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేపడతామని ఆ సందర్భంగా ఈ తీర్పు వెళ్లిన సందర్భంలో రాహుల్ గాంధీ ఈ చౌకీదారే చోరని సుప్రీంకోర్టు నిర్ధారించింది అన్న వ్యాఖ్యల్ని, కోర్టు చెప్పిన అంశాలని ఉటంకిస్తూ భిన్నంగా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ పిటిషన్ అనేది ఫైల్ అయింది. రాహుల్ గాంధీ ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుకి సమాధానం తెలపాల్సి ఉంటుంది. తదుపరి విచారణ ముఖ్యంగా ఏప్రిల్ 20న వచ్చే సోమవారం జరగబోతోంది. థ్యాంక్ యూ గోపి.